హలో అండి, అందరికీ నమస్తే. మీకు పట్టు చీరల గురించి తెలిసి ఉంటుంది. ఆ పట్టు చీరల మేకింగ్ ప్రాసెస్ అనేది అందరికీ తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈరోజు నేను ఆ పట్టు చీరల మేకింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని మీ ముందుకు వచ్చాను. ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ప్రజెంట్ ఈ హ్యాండ్లూమ్ మిషన్ మీద మేము డోల్ మీదకి థ్రెడ్ అంతా అరేంజ్ చేసుకుంటాం. ఈ పట్టు దారం ఇది 20 శారీస్కి ఒకటేసారి ఇలా డోల్ మీదకి చుట్టేసుకుంటాము. అలాగే సైడ్కి బార్డర్లో గోల్డ్ జరీ లేకపోతే సిల్వర్ జరీతో థ్రెడ్ అరేంజ్ చేసుకుంటాం. ఇది ఏంటంటే బార్డర్లో ఎక్స్ట్రా లుక్ డిజైన్ రావడం కోసం ఈ థ్రెడ్ అరేంజ్ చేసుకుంటాము. ఇప్పటి వరకు ఈ పట్టుదారం జరీ థ్రెడ్ గురించి చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది నైలాన్ థ్రెడ్ అరేంజ్మెంట్. ఇది శారీలో పళ్ళు కోసము అలాగే బుట్టాల కోసం అరేంజ్ చేశాము. ఈ నైలాన్ థ్రెడ్ అరేంజ్మెంట్ బార్డర్ సిల్క్ థ్రెడ్ తప్ప రిమైనింగ్ సిల్క్ థ్రెడ్ మొత్తానికి అటాచ్ చేసి ఉంటుంది. ఈ నైలాన్ థ్రెడ్ అరేంజ్మెంట్ పైన జాకాట్ మిషన్కి అరేంజ్ చేశాము. అది జాకాట్ మిషన్ ఏంటంటే శారీలో డిజైన్స్ క్రియేట్ చేస్తుంది. అది కూడా మనం ఇచ్చిన ఇన్పుట్ని బట్టి శారీస్లో డిజైన్ క్రియేట్ చేస్తుంది. అవి అట్టల ద్వారాగా మేము క్రియేట్ చేస్తాము. ఇక్కడ సైడ్ కనిపిస్తున్నదని అట్టలు అంటాము. ఈ అట్టల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగు డిజైన్ ఉందనుకోండి, ఈ అట్టలన్నీ కంప్లీట్ అయితే ఏనుగు డిజైన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. చేనేత మగ్గాలకు ఈ స్టిక్స్ అరేంజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. లాంగ్ స్టిక్ డిజైన్ కోసము రిమైనింగ్ 2 స్టిక్స్ ప్లెయిన్ శారీ వీవింగ్ కోసం అరేంజ్ చేశాము. చేనేతలు 3-4 రోజులు కంటిన్యూస్గా ఈ స్టిక్స్ని తొక్కుతూ నేత నేస్తే ఒక అందమైన శారీ తయారవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న వాటిని అచ్చుకట్టెలు అంటాము. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మేము అచ్చుకట్టెలు అని పిలుస్తాము. మేము ఇక్కడ వచ్చేసి 4 జతల అచ్చుకట్టెలు అరేంజ్ చేసుకున్నాము. ఈ అరేంజ్మెంట్ ఎందుకంటే ప్లెయిన్ శారీ వీవింగ్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే శారీ వీవింగే అవ్వదు. నేత నేసేటప్పుడు సగం పోగులు కిందికి సగం పోగులు పైకి వెళ్ళాలంటే ఈ 4 జతల కట్టల అరేంజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. హారిజంటల్గా వీవింగ్ చేసే పట్టు దారాన్ని ఎలా అమర్చుకుంటామో చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న దాన్ని కొమ్ము అంటాము. ఇలాగ కొమ్ములోకి ఊస అరేంజ్ చేసుకున్నాము. ఊస మీదికి పట్టు దారాన్ని చుట్టేసి మగ్గం మీదకి తీసుకొస్తాము. ఇప్పుడు మీకు శారీ తయారు చేయడం చూపిస్తాను. ఇప్పుడు పళ్ళు నేస్తున్నాను. పళ్ళు అంటే డిజైన్ శారీ వీవింగ్. డిజైన్ శారీ వీవింగ్ వచ్చినప్పుడు 2 కొమ్ములు వాడాలి. ఒకటి పట్టు దారానికి, ఇంకొకటి జరీ కొమ్ము. ఈ 2 కొమ్ములు యూజ్ చేస్తేనే డిజైన్ క్రియేట్ అవుతుంది. డిజైన్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మీకు ప్లెయిన్ శారీ నేయడం చూపిస్తాను. థ్యాంక్ యూ అండి అందరికీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే రెగ్యులర్ అప్డేట్స్ కోసం పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.